హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ, ది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. ఈ ఛానల్లో స్టార్ట్అప్స్ గురించి అండ్ ఇండస్ట్రీ ఇన్సైట్స్ గురించి అండ్ టెక్నాలజీ ఇన్సైట్స్ గురించి, అంతేకాకుండా ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుండే. అండ్ మీరు కనుక ఇదే వేలో కనుక ఉంటే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఈ రోజు లేట్ చేయకుండా మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా స్విట్జర్లాండ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే స్విట్జర్లాండ్లో పీపుల్ యొక్క హ్యాబిట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే స్విట్జర్లాండ్ పీపుల్ యొక్క హ్యాబిట్ మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇండియాలో 334 మంది బిలియనియర్స్ ఉన్నారు. అండ్ యుఎస్ తో కనుక కంపేర్ చేసుకుంటే యుఎస్ లో 835 మంది అంటే అప్రాక్సిమేట్ గా బిలియనియర్స్ ఉన్నారు. కాకపోతే మనం చూడాల్సింది మన జనాభా ఎంత అండ్ యుఎస్ జనాభా ఎంత. మనం 1.41 బిలియన్ జనాభాగా ఉన్నాం. అదే యుఎస్ లో 331 మిలియన్ జనాభా అయితే ఉన్నారు యుఎస్ లో. దాదాపుగా మనం ఒక 45 lakh పీపుల్ కి ఒక్క బిలియనియర్ మాత్రమే ఉన్నాడు. అదే యుఎస్ లో ఒక 1 మిలియన్ పీపుల్ కి 2.5 బిలియన్స్ అంటే ఒక 2 మిలియన్ పీపుల్ కి 5 బిలియనియర్స్ అయితే ఉన్నారు. సో ఇదంతా బాగానే ఉంది. అసలు స్విట్జర్లాండ్ పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటే మనం స్విట్జర్లాండ్ 61 బిలియనర్స్ ఉన్నారు. సో అదేమి గొప్ప కాదని మీరు అనుకోవచ్చు. అక్కడున్న జనాభా కేవలం 8.7 మిలియన్. అట్లాంటి 8.7 మిలియన్ జనాభా ఇండియాలో ఉంటే మనం కేవలం ఒక 2 బిలియనర్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే మనకంటే ఎన్ని రెట్లు గొప్పగా ఉన్నారో అక్కడ అనేది చూడండి. ఇంకొకటి, ఈ స్విట్జర్లాండ్ విషయానికి వస్తే ఇంకోటి ఏంటంటే, అందరూ సూపర్ పవర్స్ అయితే కాదు, బట్ వాళ్ళ ఎకానమీ చూసుకున్నా కానీ గ్లోబల్ యావరేజెస్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం తక్కువగా ఉండదు. కానీ ఆ జనాభాతో పోల్చుకుంటే ఎక్కువ మంది బిలియనర్స్ ఉన్నారు. మిలియనర్స్ సంగతికి వస్తే ప్రతి ఏడుగురులో ఒకరు మిలియనర్ గా ఉన్నారు. అందరి బిలియనర్స్ యొక్క వర్తన్ కనుక మనం చూసుకున్నా కూడా ఈ యుఎస్ ఇలాంటి కంట్రీస్ తో పోల్చుకుంటే చాలా తక్కువే ఉంది. ఎక్కువ మంది జనాభా ఎక్కువ మిలియనర్స్ గా బిలియనర్స్ గా ఉన్నారు. సో ఈ జనాభాకి రిలేటెడ్ గా ఉంది అంటే మనం అసలు ఏం గమనించాలి అంటే వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి అనేది మనం గమనించాలి. కంట్రీ అనేది కొన్ని డెసిషన్ తీసుకోవచ్చు, కొంత మోటివేషన్ ద్వారా వీళ్ళని డ్రైవ్ చేయటం అయితే జరుగుతుంది. కాకపోతే జనాలలో ఇన్నర్ గా ఒక క్వాలిటీ అంటూ లేకపోతే మాత్రం ఇవి అన్ని కూడా పెద్ద సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉండదు. సో అందుకనే వీళ్ళ హ్యాబిట్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ హ్యాబిట్స్ లో మీకు ఏ హ్యాబిట్ నచ్చిందో అండ్ ప్లీజ్ డూ కామెంట్. అంతేకాకుండా మీరు చివరి వరకు ఈ వీడియోని చూడండి. నేను అన్ని హ్యాబిట్స్ కూడా ఇది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న హ్యాబిట్స్ కాబట్టి. ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ టర్మ్ థింకింగ్. అంటే వాళ్ళు ఈ రోజే ఏమైనా మనీ సంపాదించాలి అనేది చూడరు. వాళ్ళు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ గా, అంటే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ఇన్కమ్, మన మనీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే అదే ఒక లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీగా ఉండాలన్నమాట. అలాంటి వే వాళ్ళు ఎంచుకుంటారు. ఈ రోజు అంటే ఒక షార్ట్ టర్మ్ మనీ వస్తుంది అంటే దే డోంట్ గివ్ ద మచ్ ఇంపార్టెన్స్ టు దోస్ థింగ్. ఒక సరైన పద్ధతిలో ఒక లాంగ్ టర్మ్ వేలోనే వాళ్ళు థింక్ చేస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళకి ఎక్కువ పేషెన్సీ ఉంది. అంటే ఈ మనీ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది, మనం అనేది ఎలా ఉండాలి అనేది ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్ తో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్ నే బెటర్ అనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఇంత నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఎలా వచ్చిందంటే, మనం సెకండ్ హ్యాబిట్ గా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ డిగ్రీస్ ని చేంజ్ చేయటం కంటే కూడా వాళ్ళు హై వాల్యూ స్కిల్స్ కంటూ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం కానీ, ఈ ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవటం కానివ్వండి, ఇంకా ఈ ఇంజనీరింగ్ స్కిల్స్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ ప్రొడక్ట్స్ అంటే వాళ్ళు హెల్త్ కేర్ కి, ఇంకా రిమైనింగ్ అంటే టూరిజం కి, వాళ్ళు వీటిలన్నిటికి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కనుక చూసుకుంటే ప్రెసిషన్ ఇంజనీరింగ్, వాళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీ అంటూ చూసుకుంటే మాత్రం అలా ఉంటుంది. సో అందుకనే వాళ్ళు హై వాల్యూ స్కిల్స్, ఏ స్కిల్ మనకి బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు దాదాపుగా ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇన్కమ్ లో 5% అంటూ ఈ హై వాల్యూ స్కిల్స్ కంటూ వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు దే థింక్ అబౌట్ ద గ్లోబల్, నాట్ లోకల్ అనమాట. అంటే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్షిప్ తీసుకున్నా, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలనుకున్నా కానీ వాళ్ళు గ్లోబల్ ప్రాస్పెక్టివ్లో ఎవరికి అవసరం, ఎలాంటి అవసరం, ఈ ఎంటైర్ వరల్డ్లో మన ప్రొడక్ట్ బెస్ట్గా ఉండాలంటే
ఎలాంటి ఇంజనీరింగ్ తోటి ఎలాంటి క్వాలిటీ తోటి మనం వెళ్ళాలి అనేది వాళ్ళు ఎక్కువగా గమనిస్తుంటారు. అందుకని వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అంత క్వాలిటీగా అంత ప్రెసిషన్గా ఉంటాయన్నమాట. అందుకనే వాళ్ళ ప్రొడక్ట్స్ లో అంత డీటెయిల్స్ తో ఉంటాయన్నమాట, అద్భుతమైన డీటెయిల్స్ తో. మనం ఎక్కడికో వెళ్ళబడలేదు, మనం చూస్తూ ఉంటాం స్విచ్ వాచెస్ అని, రోలెక్స్ కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనం ఈ రోచే లాంటి కంపెనీలు ఇలాగా ఎన్నో రకాల బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటూ మనం చూస్తూ ఉంటాం స్విస్ నుంచి. స్విట్జర్లాండ్ అనగానే మనం ఈ మనీని దాచుకోవడానికి కొన్ని బ్యాంక్స్ ఉంటాయి అనేది ఎక్కువ మంది, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి అయితే అవేర్నెస్ ఉంది. స్విట్జర్లాండ్ లో బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు ఎంటైర్ వరల్డ్ లో కూడా పాపులర్ అని. సో అది మూడోది, వాల్యూ ఫర్ ద క్వాలిటీ అండ్ ప్రెసిషన్. 4వ పాయింట్ వచ్చేసరికి డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ. సో దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే అనవసరం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా డిసిప్లిన్ ఏంటి, పంక్చువాలిటీ అంటే ఏంటి అని అందరికీ తెలుసు కాబట్టి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ దెమ్. ఇంకా 5వ పాయింట్ వచ్చేసరికి సేవింగ్స్ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. వీళ్ళకి డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అంటూ ఉంటాయి. అంటే వాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్ కంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళ వెల్త్ ప్లానింగ్ కంటూ ఒక బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తారు. వాళ్ళు ఇంటర్నేషనల్ లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా బిజినెస్ రిలేటెడ్ కానీ వాళ్ళు వ్యవహరించాలంటే వాళ్ళు ఇంకా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అంటూ యూజ్ చేస్తుంటారు. అండ్ వీళ్ళ దగ్గర మెయిన్ గా ఉన్న ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటి అంటే వాళ్ళు సేవింగ్స్ అంటే ఒక 20 to 30% సేవింగ్స్ అంటూ వాళ్ళు ఉంచుకుంటారు అనమాట. సేవింగ్స్ చేసిన తర్వాతనే వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. సో యూజువల్ గా చాలా మంది ఓల్డ్లో ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా బ్యాంక్ లోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చూస్తూ ఉంటాం. ₹1,00,000 వచ్చిందంటే మనకి బ్యాంక్ లోన్ ఇంకొక ₹1,00,000, లేకపోతే అన్ని ఈఎంఐస్ కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం. దే ఆర్ నాట్ బిహైండ్ ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ అండి. అంటే వాళ్ళ హౌసెస్ కూడా ఓన్ హౌసెస్ అనేది 41% మాత్రమే వాళ్ళకి ఓన్ హౌసెస్ ఉన్నాయి. రిమైనింగ్ అందరూ కూడా రెంటెడ్ హౌస్ లో ఉంటారు. వేరాజ్ యుఎస్ లాంటి కంట్రీస్ లో 65% అంటూ ఓన్ హౌసెస్ ఉన్నాయి జనాలకి. వీళ్ళ అట్లా కూడా లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మనం ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ కానీ అంటే ఈ కార్స్ కానీ వీటిలన్నిటికీ కూడా వాళ్ళు చాలా దూరం అనేది చెప్పుకోవాలి. ఫస్ట్ కూడా వాళ్ళు సస్టైనబిలిటీ అంటూ చూసుకుంటారు. వాళ్ళు ఈవెన్ మోడరేటర్ లైఫ్ లీడ్ చేసినా కూడా వాళ్ళు ఒక సస్టైనబిలిటీ అంటూ చూసుకొని లాంగ్ టర్మ్ అప్రోచ్ తోటి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే దట్ ప్రోడక్ట్ స్పీక్స్ అన్నట్టుగా ఉంటారు. సో అంతేగాని వాళ్ళ లగ్జరీకి కానీ వాళ్ళ ఫ్యాన్సీకి అంటూ వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ అంటూ ఇవ్వరు. సో ఇవండి మెయిన్ గా. ఇంకా చెప్పుకుంటూ పోతే సబ్ పాయింట్స్ అంటూ చాలా ఉంటాయి, బట్ ఇవి మెయిన్ పాయింట్స్. ఈ స్విస్ పీపుల్ ఎక్కువ మంది బిలియనర్స్, ఎక్కువ మంది మిలియనర్స్ కావటానికి ఉన్న వీళ్ళ హ్యాబిట్స్ అని మనం చెప్పుకోవాలి. మెయిన్ గా మీరు ఏదో స్టార్ట్అప్ సిఓఈ గా నేను చెప్పేది ఏంటి అంటే మీ మైండ్ సెట్ గ్లోబల్ మైండ్ సెట్ లో అంటే మీ ప్రొడక్ట్ క్వాలిటీ అలాగా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ హార్డ్ వర్కింగ్ కానీ ఈ డిసిప్లిన్ కానీ ఇవి మీరు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అంతేకాకుండా మీ మనీలో వీళ్ళు 5% అంటూ ఖర్చు పెడుతున్నారు. అట్లీస్ట్ మీరు 3 to 4% అనేది మీ స్కిల్స్ మీద పెట్టుకోండి. సో అదే మీకు బెస్ట్ నాలెడ్జ్. అంటే స్కిల్స్ కూడా అంటే ఆ స్కిల్స్ కాదండి, జస్ట్ లైక్ దట్ పెట్టకుండా ఫ్యూచర్ లో ఏంటి, మనం ఫ్యూచర్ లో ఏం అవ్వాలి, మనల్ని ఒక కన్సిస్టెన్స్, ఒక గ్యారెంటీడ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఉంచగలిగే స్కిల్స్ ఏంటి అనేది మీరు ఆలోచించుకొని వాటి మీద పెట్టండి. సో అదే మిమ్మల్ని ఫ్యూచర్లో కాపాడుతుంది. అంటే రిమైనింగ్ మీరు ఎంత 3 to 4% కదా పెడుతున్నారు, రిమైనింగ్ సేవింగ్స్ పెట్టుకోండి. మీరు ఇంకా ఈ రియల్ ఎస్టేట్ మీద మీకున్న నాలెడ్జ్ తోటి వీటిలన్నిటి మీద పెట్టుకుంటూ ఉండండి. సో బట్ స్కిల్స్ అనేది మ్యాండేటరీగా అంటూ పెట్టుకోండి. అది ఒక్కటే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయిందండి, మీరు అది ఒక్కొక్కసారిగా మనం చెప్పలేం, అది ఇమ్మీడియట్ గా రైజ్ అవుతుందని చెప్పలేదు. ఫ్యూచర్ లో మేబీ ఒక 5 years బూమ్ పడిపోయినా 5 years తర్వాత లేకపోతే 10 years తర్వాత రికవర్ అయ్యేది అది డిపెండ్స్ అండి. బెస్ట్ స్కిల్ అనేది రైట్ డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటూ ఖర్చు పెట్టుకోండి. ఇదండి మనం స్విట్జర్లాండ్ వేలో మనం ఒక రిచ్ అవ్వాలన్నా కానీ ఒక మంచి ప్రోడక్ట్ ని గ్లోబల్ కి అందించాలన్నా కానీ మనం ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ సబ్స్క్రిప్షన్స్, లైక్స్, షేర్స్ అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హ్యాపీ. ఈ రోజున మనం చూసుకుంటే 1400 సబ్స్క్రైబర్స్ అంటూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాగే మీరు మీ సపోర్ట్ అంటూ అందించండి. అండ్ ఇంకా మంచి న్యూస్ తోటి మంచి ఇండస్ట్రీ ఇన్సైట్స్ తోటి అంటూ నేను వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.